దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు నాకు చేసిన మేలు గురించి చిన్న వీడియో చేద్దామని వచ్చినానండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళని ఆయన దృష్టి ఉంచుతున్నాడని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనము యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళము ప్రతి విషయంలో ఆయన మీద ఆనుకుని ఉంటే దేవుడు చక్కగా మనకు సహాయం చేస్తాడనమాట. ఆ టైంలో ఎవరికో ఒకరిని మనకు ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ముందు ఏం చేస్తున్నా అంటే క్రైస్తవులు సరిగా విశ్వాసం ఉంచట్లేరు. నిజం, నేనైతే ఈ విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నిజంగా మనసులో నమ్మినంత దేవుని నమ్మలేకపోతున్నారు. ఎవరు? క్రైస్తవులు అన్నమాట, అన్యజనులు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవునికి మహిమ కలుగునుగాక ఏమంటున్నాడు ప్రభు, నాకు అసాధ్యమైనది కలదా అన్నాడు అబ్రాహాంతో కదా. లేదు ప్రభు అన్నాడు. మరి మనం ఏదైనా అడగాలంటే అడిగినప్పుడు సందేహించవద్దు కదా, ఖచ్చితంగా చేస్తాడని ఖచ్చితంగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న రోగం వచ్చినా ప్రభువా నాకు ఈ రోగం వస్తుంది, మీరు బాగు చేయండి అంటే బాగు చేసేస్తాడు. విశ్వాసం లేకుండా అడిగితే బాగు చేయడు. మరి ఏదైనా సరే అరికాలు మొదలుకొని నటినెత్తి వరకు మన దేహాన్ని ఆయనే డాక్టర్ కాబట్టి, ఆయనే నిర్మాణకుడు కాబట్టి, మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి పాటు ఆయనే చేశాడు. కాబట్టి ఏ అవయవానికి ఏ రోగం వచ్చినా మరి ఆయన ఖచ్చితంగా అడిగి అక్కడ చేయబెట్టి మనం ప్రార్థన చేసుకుంటే ఆ రోగాన్ని తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి విషయం నాకు తెలియదు కానీ మరి నేను అదే చేసుకుంటున్నాను. ఏదొచ్చినా ప్రభుని అడిగి అక్కడ చేయబెట్టి కొంచెం నూనె రాసుకొని ప్రార్థన చేసుకుంటా. చిటికలో మాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమడిగిండు? ఆవగిందంత విశ్వాసం అడిగిండు. మరి విశ్వాసం లేకుండా ఏ పనులు జరగవండి. మరి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటుంటే, నాకు కొత్త ఏటీఎం అప్లై చేశాను నేను. అయితే ఆ పిన్ను కొట్టడం రాదు, పిన్ను కావాలంట. పిన్ను కొట్టడం నాకు రాదు, నాకు చదువు రాదు అంతగా. కాబట్టి అది వచ్చి కూడా బాగానే 6 నెలల దాకా అయింది, అది అట్నే ఉంది. అయితే ఈరోజు నేను వెళ్తే అక్కడ అది ఎలా చేయాలో నాకు తెలియదు. దేవుడు అక్కడ నాకు ఒక అబ్బాయిని అక్కడ పరిచయం చేసిండు. ఆడ జాబ్ చేసే బాబే మొత్తం ఆయన చేసిండు అనమాట. ఆయన ద్వారా దేవుడు నాకు మొత్తం కంప్లీట్ చేశాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది ఉన్నారు కానీ అన్నిటికంటే ముందు నాకే పని జరిగింది. ఆ దేవుడు అక్కడ నా కోసం ఒక అబ్బాయిని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే, మనము హృదయంలో ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడండి. మర్చిపోకండి. యేసు ప్రభువును తక్కువ అంచనా వేయకండి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఒక 2 గంటల టైం అయితే అయింది కానీ మొత్తం క్లియర్ చేపించి ఇచ్చిండు అబ్బాయి చక్కగా. ఎంత మంచి మరి ఆయన జాబ్ చేస్తుండు, అండనే జాబ్ చేస్తుండు. ఎవరు చేస్తారండి అట్లా? ఎవరు చేస్తారా? ఆయన ఫామ్ రాసిండు, ఆయన సంతకం పెట్టించిండు, ఆయన ఏటీఎం కార్డు ఎలా తీయాలో, ఎలా పిన్నులు కొట్టాలో మరి అన్నీ ఆయన దగ్గరుండి చేపించాడు. దేవునికి మహిమ కలుగును. పెద్ద అధికారి కాడికి పోతే కూడా అమ్మ అయ్యగారి కాడ పోయి సంతకం చేయించుకోరంటే అయ్యగారు కూడా సార్ కూడా ఎమ్మటే సంతకం చేసిండు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి అసాధ్యమైనది లేదు. మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆ సంగతి మర్చిపోకండి. బిడ్డలారా, మరి అల్ప విశ్వాసం తీసేయండి. ఏదున్నా ఎవరైనా చంపటానికి వచ్చినా ప్రభు కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉంటే అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మరి ప్రియ బిడ్డలు ఎలాగున్నారో, మరి నా మాటలు కొంచెం కఠినంగానే ఉన్నాయండి. మరి కఠినంగా నాకు నటించటం రాదండి. దేవునికి మహిమ కలుగును. అంతే, నాతో మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాం. మరి ప్రభుని నమ్ముకొని అబద్ధాలు ఆడేటోళ్ళంటే నాకు మహా చిరాకు, చాలా చికాకు వస్తుంది. చాలా నన్ను నేను సహించుకోలేకపోతాను. అట్లా నేను ఒక మనిషినే నేను తట్టుకోలేకపోతే దేవుడు ఎట్లా తట్టుకుంటాడండి? అబద్ధం ఆడితే మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని ఉంది కదా. దేవుని నా మనకి మహిమ కలుగునుగాక. మరి నా వీడియోని మీరు చక్కగా చూస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మీకు దేవుడు దీవించునుగాక. నా కొరకు ప్రార్థన చేయండి. మరి
నాకు చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది. దేవునికి మహిమ కలుగును. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎవరో ఒకరి ద్వారా నాకు 5,000, 500, రూపాయలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నా చేతిలో పెట్టి పోతారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన ఆయన చేస్తాడండి ఈ కార్యాలు. దేవుని శక్తిని దేవుని శక్తికి తక్కువ అంచనా వేయకండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి నేను బ్యాంకుకు పోయి వచ్చిన, మరి నా కోడలు, నా ఇంట్లో ఫోన్ లేదు, మరి నాకు అన్నం కావాలి, ఎట్లా ప్రభు నువ్వే మాట్లాడమని ప్రభుకి చెప్పిన. మరి ఫోన్ చేయకపోయినా నా కోడలు కరెక్ట్ టైంకి, నేను చెప్పకపోయినా ఆమంతటా నాకు అన్నం తెచ్చి పెట్టిపోయింది. మరి దేవుడు మాట్లాడతాడండి, ఆయనకే మహిమ. ప్రభా నువ్వు మాట్లాడు, మరి ఇంటికాడ ఫోన్ లేదు, మరి నాకు ఆకలి అవుతుందని చెప్పిన. నా కోడలు చక్కగా అన్నం తీసుకొని వచ్చింది. దేవునికి మహిమ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మీరు కూడా యేసు ప్రభువులో స్థిరంగా ఉండండి, స్థిరంగా ప్రార్థన చేయండి, అందరి కోసం ప్రార్థన చేయండి, ఎవరు నశించిపోవద్దు. ఆమెన్. ఉంటానండి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్. ఉంటానండి.